షర్ట్స్ పైన కానీ దేనిపైన సరేనండి, పిల్లలైతే ఇలా ఎక్కువగా ఇంకు మరకలు పడేసుకుంటారు కదా. మనము ఎంత రుద్దినా కూడా ఆ మరకలు అనేవి అస్సలకి పోవండి. డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ని తీసుకొని ఇలా మరకలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక క్యాప్ వరకు మనము డెటాల్ని తీసుకొని ఈ మరకల పైన వేసేయండి. కొద్దిసేపు అలాగే ఉంచేసేయండి. అప్పుడు ఈ ఇంకు మరకలు అనేవి మెత్తబడిపోతాయి. మనము ఎక్కువగా కష్టపడి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. కొద్దిగా టైం తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి ఇంకు అనేది కూడా బయటికి వచ్చేస్తుందండి. అప్పుడు మనము ఏదైనా టూత్ బ్రష్ని కానీ చేత్తో కానీ షర్ట్ని బాగా రుద్దేసామనుకోండి, ఆ ఇంకు మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. ఎందుకంటే చూస్తున్నారు కదండి, డెటాల్ వేసినప్పుడే మనకి ఇంక్ అనేది ఇలా బయటికి వచ్చేస్తుంది. మీకు ఇంకా ఎక్కువగా మరకలు అనేవి ఉన్నాయి అనుకుంటే మీరు లిక్విడ్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, లేదా బట్టల సోప్ ఉంటుంది కదా, దాంతో కూడా రుద్దేశారనుకోండి ఈ ఇంకు మరకలు అనేవి పూర్తిగా పోతాయి. తర్వాత ఈ షర్ట్ని నేను చేత్తో వాష్ చేసి ఎండలో ఆరబెట్టేశానండి. మీకు ఒక్క మరక కూడా కనిపించదండి. డెటాల్ అనేది ఇంకు మరకలు పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కొద్దిగా రుద్దేసి ఎండలో ఆరబెడితే మరకలు అనేవి పోతాయి. పీచు ఉన్న కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. ఏదైనా క్లాత్ను ఇలా కొబ్బరి చిప్పకు వేసేసి, వీడియోలో చూపిస్తున్నాను కదండి, కొబ్బరి చిప్ప కింద ఇలా క్లాత్ను పెట్టేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. క్లాత్ అనేది ఇలా గట్టిగా ఉండాలండి, కిందికి జారకుండా ఉండాలి. కొబ్బరి చిప్పతో ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఏదైనా ఒక గిన్నెలోకి వంట సోడాను ఒక స్పూన్ వరకు వేసి, చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఏదైనా సరేనండి, ఆ లిక్విడ్ని కూడా కొద్దిగా వేసేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాక మన ఇంట్లో ఉండే సోఫాలు కానీ బెడ్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా మరకలుగా జిడ్డుగా ఆయిల్ మరకలు ఏవైనా సరేనండి, సోఫా అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి చిప్పకు క్లాత్ పెట్టినాం కదండి, దాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వంట సోడాలో తడిపేసి సోఫా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సోఫా కాకుండా ఈ ప్లేస్లో బెడ్ని కూడా ఇదే మాదిరిగా క్లీన్ చేసుకున్నారనుకోండి, సోఫా నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఎలాంటి మరకలు కూడా కనిపించవండి. ఇలా ప్రతిసారి కాకపోయినా ఒక 3-4 మంత్స్కి ఒక్కసారైనా క్లీన్ చేసి చూడండి. సోఫా సెట్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ఒక్క మరక కూడా ఉండదు, మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తాయి. ఇదే పద్ధతిలో నేను సోఫా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నానండి. క్లాత్ చూసారు కదండి ఎలా నల్లగా జిడ్డుగా తయారైందో. మీరు సోఫానే కాకుండా ఈ ప్లేస్లో పిల్లోస్ బెడ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవండి. దానికి ఉన్న జిడ్డు కూడా ఈజీగా తొలగిపోతుంది. సోఫా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇలా జిడ్డు అనేది ఎక్కువగా వచ్చేసిందండి. ప్రతిరోజు మనము హెయిర్కి ఇలా కోంపు పెట్టుకున్నప్పుడు దాంట్లో మురికి అనేది అలాగే ఉంటుందండి. దీనిపైన వాటర్ని కానీ లేదా మనము పిండిని కూడా చల్లాల్సిన పని లేదు. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా దువ్వెన మధ్యలో పెట్టేసుకొని అనేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ఎన్ని దువ్వెనలు అయినా సరేనండి, వాటర్తో క్లీన్ చేయాల్సిన పని లేదు. ఇలా డైరెక్ట్గా మనం అనేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ దువ్వెన చూడండి ఎంత నీట్గా క్లీన్గా అయ్యిందో. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. పాత క్యాలెండర్లు ఉంటాయి కదండి, వాటిని వేస్ట్ అని పడేస్తాం, కానీ క్యాలెండర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా దగ్గరికి మలిచేసేయండి. దీని చుట్టూ కూడా ఏదైనా ప్లాస్టర్ ఉంటే అది విడిపోకుండా ఉండటానికి ఈ ప్లాస్టర్ని కూడా ఇలా రౌండ్గా చుట్టేశారనుకోండి, అది పోకుండా అలాగే ఉంటుంది. మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి ఒక థ్రెడ్ని తీసేసి పైన గట్టిగా ముడి వేసేయండి. ఆ ముడి కనబడకుండా ఉండటానికి ఇలా క్యాలెండర్ మధ్యలో అనేసారనుకోండి, నీట్గా కనబడుతుంది. దీన్ని మీరు కిచెన్లో కానీ లేదా బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరేనండి, ఇలా మేకుకు వేసేసారనుకోండి, దీనిపైన టవల్స్ని కానీ లేదా పిల్లలు ప్రతిరోజు స్కూల్కి పెట్టుకునే బెల్టులు కానీ లేదా ఆఫీస్కి పెట్టుకునే బెల్టులు ఏవైనా సరేనండి, ఎన్నైనా ఇలా ఈజీగా వేసుకోవచ్చు. చూడ్డానికి నీట్గా ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు ఈజీగా దొరుకుతాయి, వెతకాల్సిన పని ఉండదు. అంతే కదండి, దీనిపైన టవల్స్ని కానీ మనము శారీ ఏదైనా ఫంక్షన్కి వేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఆరేసుకోవచ్చండి. ఇలాంటి డ్రెస్లను కానీ ఏది వేసుకున్నా నీట్గా ఉంటుందండి, మళ్ళీ ఈజీగా తీసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్,
ప్రతిరోజు మనము పాలను కాచిన తర్వాత మామూలుగా ఏదైనా గిన్నెను పెట్టేస్తాం కదండి, అలా కాకుండా ఇలా చిల్లులున్న గిన్నెను పెట్టేసామనుకోండి పాల మీగడ ఎక్కువగా వస్తుంది. నెయ్యి తీసే వాళ్ళకు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇంట్లో ఎన్ని డోర్ మ్యాట్స్ ఉన్నా సరేనండి, ఇలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, ఇలాంటి వాటిని కూడా మనము బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేదండి, నీటిలో ముంచితే సరిపోతుంది. ఇక్కడ 5-6 డోర్ మ్యాట్లను తీసుకున్నానండి. చూసారు కదండి, ఎక్కువగా మురికి పట్టేశాయి. ఇలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా తీసుకొని మనము ముందుగా బకెట్లో హాట్ వాటర్ని తీసుకోవాలి. ఈ బకెట్లో వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసిన తర్వాత చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ని కూడా వేసుకోవాలి. వంట సోడాను కూడా ఒక 2-3 టీ స్పూన్స్ వరకు వేసేయండి. లైజాల్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చే లైజాల్ని కానీ లేదా కంఫర్ట్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా ఈ బకెట్లో వేసేసి ఈ హాట్ వాటర్లో ముంచేసేయండి. ఇలా ముంచేసిన తర్వాత మీరు ఒక 15 to 20 మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్లో అలాగే ఉంచేసేయండి. తర్వాత ఈ డోర్ మ్యాట్స్ని ఇలా వాటర్లో బాగా కుదిపేస్తూ బయటకి తీసేయండి. ఇలా చేయటం వలన డోర్ మ్యాట్స్లో ఉండే సగం మురికి అనేది బయటకి వచ్చేస్తుంది. తర్వాత బకెట్లో ఉండే వాటర్ని అంతా కూడా తీసేసి మరొకసారి మీరు ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా హాట్ వాటర్లో డోర్ మ్యాట్స్ని అన్నింటినీ కూడా వేసాం కదండి, ఇలా మురికిపోవటం వలన ఫ్రెష్ వాటర్లో మరొకసారి వేసి 2-3 సార్లు డోర్ మ్యాట్లను కుదిపేసామనుకోండి పూర్తిగా మురికి అనేది పోతుంది. ట్యాప్ వాటర్తో ఇలా 2-3 సార్లు డోర్ మ్యాట్లను కుదిపేసామనుకోండి మురికిపోతుంది. తర్వాత ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని వేసి నీటిలో జాడించి మనము దాంట్లో ఉండే వాటర్ అన్నీ కూడా పోయేంత వరకు ఇలా ట్యాప్ అయినా కానీ బకెట్లో కానీ వేసేయండి. ఇలా తీసిన డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా ఎండలోనే ఆరబెట్టాలండి. అప్పుడే మనకి డోర్ మ్యాట్స్ అనేవి నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటివి డీప్ ఫ్రైకి కానీ లేదా మనము ఏవైనా వేయించుకోవడానికి ఈ జల్లీ స్పూన్ని యూజ్ చేస్తాం కదండి, ఎక్స్ట్రా ఉన్నవి కానీ లేదా విరిగిపోయిన ఈ జల్లీ స్పూన్ని ఏదైనా మేకుకు వేసేయండి. ఇలా వేసిన దాంట్లో మీ ఇంట్లో ఎక్కువగా చిన్న చిన్న స్పూన్స్ కానీ లేదా పెద్ద స్పూన్స్ ఉంటాయి కదండి, చాలా రకాల స్పూన్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ మధ్యలో గ్యాప్ ఉన్న మధ్యలో స్పూన్స్ని పెట్టేసేయండి. అన్ని రకాల స్పూన్స్ పడతాయండి. మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉండటం వలన మనము ఇలాంటి స్పూన్స్కి ఒక సెల్ఫ్ని కానీ లేదా మనం కొద్దిగా ప్లేస్ అనేది పడుతుంది కదా, అలాంటి వాటికి ఇలా జల్లీ గిన్నెలో స్పూన్స్ అన్నీ వేసామనుకోండి స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, తీసుకోవటం కూడా ఈజీ, వెతకాల్సిన పని ఉండదు. ఏ స్పూన్స్ అయినా సరే చాలా ఈజీగా తీసుకోవచ్చు. చూడండి, ఇలా చాలా రకాల స్పూన్స్ని పెట్టాను. మనము ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు. మనకి గిన్నెల స్టాండే అవసరం లేదండి, ఇలాంటి చిల్లుల గిన్నెలో కూడా ఎన్నైనా స్పూన్స్ని వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.